బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అభిమానులు ఆమెను గ్లామర్ క్వీన్ గా పోలుస్తారు. అయితే ఆ గ్లామరే ఇప్పుడు ఆమె కెరియర్ ను దెబ్బతీసేలా కనిపిస్తోంది. తాజాగా తొలి సౌత్ మూవీ దేవరాకు జాన్వీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం బయటకొచ్చింది. ఓవైపు అందాల డోస్ పెంచుకుంటూనే మరొక వైపు ట్రెడిషనల్ లుక్స్ తో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది జాన్వీ దివంగత నటి శ్రీదేవి కుమార్తె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ కిడ్ బ్రాండెడ్ తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటించి అలరించింది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు యాడ్స్ తో బిజీగా ఉంది. మరొక వైపు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ నటిగా చిత్ర పరిశ్రమలో తనను తాను నిరూపించుకోవడానికి జాన్వీ కపూర్ చాలా కష్టపడుతుంది. విభిన్నమైన పాత్రలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో దేవర సినిమాతో టాలీవుడ్ లో కడుగు పెట్టబోతుంది. అయితే సినిమా కోసం జాన్వీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవర సినిమాలో యంగ్ టైగర్ తో నటించేందుకు జాన్వీ 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది ఒక మామూలు హీరోయిన్ కి ఇచ్చే రెమ్యునరేషన్. సినిమా హీరోయిన్లు సైతం ఇప్పటికే సినిమాలు చేయడానికి 3 నుంచి 5 కోట్లు తీసుకుంటున్నారు. అయితే జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్ కూడా సినిమా హీరోయిన్ల రేంజ్ పారితోషికం తీసుకుంటూ ఉండటంతో ఆమె పాత్రపై కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవరాతో జాన్వీ టాలీవుడ్ లో కడుగుపెట్టింది. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రం ఇటీవలే దేవరా ట్రైలర్ ని విడుదల చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. పైగా అందులో జాన్వీ కనిపించింది తక్కువే. ఇప్పుడు ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం బయటకు రావడంతో అసలు దేవరాలో జాన్వీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దేవర సినిమాలో జాన్వీ కపూర్ ని కూడా గ్లామర్ డాల్ గా ఉంచారా అనే ప్రశ్న తలెత్తింది. టాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో నటన పరంగా తనను తాను ప్రూవ్ చేసుకుంటే సౌత్ లో నటించేందుకు మరిన్ని ఆఫర్లు వస్తాయి. అయితే ఆమె కేవలం కొన్ని గ్లామర్ సన్నివేశాలకే పరిమితమైందన్న వార్తలపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.